ఈ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు, అలాగే శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను. మరి మొట్టమొదట ఈ యొక్క వార్షికోత్సవంలో ఈ వార్షికోత్సవ నివేదిక ఇవ్వడం స్కూల్ కరస్పాండెంట్గా, హెడ్ మాస్టర్గా నా బాధ్యత. మరి ఈ స్కూల్ స్టార్ట్ చేసి 2018, మరి ఇప్పుడు 2025, ఈ 7 సంవత్సరాల కాలంలో మనం సాధించినటువంటి ఈ ప్రగతిని 2 సంవత్సరాల కరోనా కాలంలో పక్కన పెట్టేస్తే 2 సంవత్సరాలు వరుసగా మనం మండలం ఫస్ట్ నిలబడ్డాం. మరి ఈ రిజల్ట్లో ఒక అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ పిల్లలకు మంచి విలువలు ఇవ్వడంలో మేము ఎప్పుడు ముందుంటామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క అంకితభావం, అనుభవం, అర్హత ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత ఈ విశాలమైనటువంటి ఈ ప్రకృతిలో మనము స్కూల్ నడుపుతున్నందుకు, మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఉన్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ వార్షికోత్సవ నివేదిక అనేది ఇచ్చుకుంటూ ఇలా వెళ్తే కాలయాపన అవడం తప్ప ఏం లేదు. అంతా మా పేరెంట్స్ తెలిసి ఉన్నదాన్ని మళ్ళా నేను చెప్పడము నాకు అంత ఇష్టంగా ఉండకపోవచ్చు. మరి దీనికన్నిటికంటే ముందుగా ఒక చిన్న సంఘటనని మీకు చెప్పేసి తర్వాత మన యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ని స్టార్ట్ చేసుకుందాం. మన పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో చాలామంది మన భారతీయులు అమరులయ్యారు. అందరికీ తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. మరి పాకిస్తాన్ ఉగ్రవాదుల చేత మన భారతీయులందరూ అకారణంగా, మరి అమానుషంగా చంపవేయబడ్డారు. దానికి అలాగే మా కుటుంబ సభ్యులైనటువంటి మా మేడం అమ్మగారు, మాకు అత్తగారు, అలాగే మన సొసైటీ సభ్యురాలైనటువంటి ఖాండ రమ, మన స్కూల్కి బీజం, స్కూల్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఆమె ఈరోజు మన మధ్యలో లేరు. ఆమె లేకపోవడం వల్ల మన 17వ తేదీ జరగాల్సినటువంటి వార్షికోత్సవం ఈ రోజుకి వచ్చింది. ఆమె పత్రికా మంత్రం ముగించిన తర్వాత ఈరోజు పేరెంట్ రిక్వెస్ట్ మేరకు మేము పేరెంట్ పట్ల ఉన్నటువంటి ఈ యొక్క దీనికోసం ఖచ్చితంగా నిర్వహించాలనే ఉద్దేశం కోసం నిర్వహించుకుంటున్నాం. మరి వాళ్ళ మనశ్శాంతికి ఒక్క నిమిషం దయచేసి అందరూ మౌఢ్యం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ ఒక్క నిమిషం దయచేసి అందరూ ఒక్క నిమిషం.